అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పెళ్లి కానుక. ఇంకా కథలోకి వెళ్తే, ఈరోజు కథ ప్రచురితమైంది. ఆమె చాలా సంతోషిస్తుంది. నాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకుంటూ ఆతృతతో అటూ ఇటూ తిరుగుతూ ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు బాల. ఒక చిన్న రచయిత. కథలు కవితలు రాస్తూ ఉంటాడు. అనుకోకుండా పరిచయం అయింది లక్ష్మీ ప్రసన్న. తొలి పరిచయంతోనే చలాకీగా మాట్లాడుతూ మంచి స్నేహితురాల్లాగా మారిపోయింది. అందుకే ఆమె కథను పాఠకలోకానికి పరిచయం చేయడానికి పుస్తకం ఎక్కించాడు బాల. టేబుల్పై ఫోన్ మోగుతుంది. చాలా హుషారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు బాల. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటూ షార్ప్గా వాయిస్ వినిపించింది. అటు నుంచి తాను వింటున్నది ప్రసన్న వాయిసేనా అని మరొకసారి చెక్ చేసుకోవడానికి చెవి దగ్గర నుండి తీసి స్క్రీన్ వైపు చూశాడు. ఆ వాయిసు ప్రసన్నదే. ఏంటి ప్రసన్న, నువ్వు అంటున్నది నీకు నచ్చలేదా? భయంగా అడిగాడు బాల. నువ్వు రచయిత అయితే మాత్రం ఏది పడితే అది రాస్తావా? ఎవరి గురించి పడితే వారి గురించి కథలకు ఎక్కించేస్తావా? గట్టిగా అడిగింది ప్రసన్న. అది కాదు అంటూ ఏదో చెప్పబోయిన బాలకు షటప్, ఇంకేం మాట్లాడకు, నువ్వింకా మంచివాడివి అనుకున్నాను. ఇలా చేస్తావని ఊహించలేదు. నువ్వు చెప్పేవాడివి కదా, నేను అన్ని విషయాల్లో నీకు అమ్మగా చెప్పుకున్నట్టు చెప్పుకుంటానని. అందుకేనా అవన్నీ కథ వస్తువుగా మార్చుకుని కథే రాసేశావు, అంతే కదా అని సీరియస్గా అడిగింది ప్రసన్న. అది కాదు ప్రసన్న, నా మాట విను అంటూ ఏదో చెప్పబోయాడు. షటప్ ప్రసన్న. కాదు, కాల్ మీ లక్ష్మీ ప్రసన్న మేడం అంది. ఓ, ఐఆమ్ సారీ మేడం, నేను చెప్పేది కాస్త వినండి అని బాల అంటుండగానే, ఇంకేం చెప్పకు, పరాయి వాళ్ళ జీవితాలను కథలకు మార్చడానికి సిగ్గుగా లేదు? నువ్వు రచయితవని మరిచి నేను నీకు చెప్పుకోవడం నా తప్పు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ కాల్, గుడ్ బై అంటూ ఫోన్ పెట్టేసింది ప్రసన్న. చలాకీగా అన్ని విషయాలు షేర్ చేసుకునే ప్రసన్న ఆ విధంగా మాట్లాడేసరికి బాల మైండ్ బ్లాక్ అయిపోయింది. అనవసరంగా రాశాను, మంచి స్నేహాన్ని కోల్పోయాను అనుకుంటూ తాను నిందించుకున్నాడు బాల. శ్రీ రాజా వస్తవాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహదూర్ మహారాణి కాలేజ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కావడంతో చాలా హడావిడిగా ఉంది. 5 అడుగుల రూపం, కర్లింగ్ హెయిర్, మిస్సింగ్ కలర్ స్కిన్ టోన్, మెరుపు వేగంతో చూపులు దింపేసే కనులు ఆమె అందానికి ప్లస్ పాయింట్లు. ఆమె ఎవరో కాదు, లక్ష్మీ ప్రసన్న. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫ్రెండ్స్తో చలాకీగా ఉండడంతో పాటు టీజ్ చేయడంలో కూడా ఆమె అదే పై చెయ్యి. అలాంటి ఆ అమ్మాయిని టీజ్ చేయాలని ప్రయత్నించిన లెంపకాయ తిన్నాడు ఓ టీనేజర్. కొట్టడం అంటే కొట్టేసింది, కానీ మళ్ళీ ఆమెకు భయం, ఏమైనా చేస్తాడేమో అని. అదృష్టం కొద్దీ అలా జరగలేదు. ఆ రోజు కాలేజ్లో మిస్ కళాశాలల పోటీలు జరుగుతున్నాయి. అందరూ దానిలో పోటీ చేయమని ప్రసన్నను ముందుకు తోశారు. పాల్గొన్న అందరిలో ఆమె చామన ఛాయ అయినప్పటికీ మిగతా ఫీచర్స్తో పాటు నాలెడ్జ్ విషయంలో ఆమెదే పైచేయిగా నిలిచి విన్నర్ అయింది. ఆ హుషారులో ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంట్లో అంతా హడావిడిగా ఏదో విషయంపై డిస్కస్ చేస్తున్నారు. రా ప్రసన్న, నీ గురించే మాట్లాడుకుంటున్నాం అన్నారు నాన్న. ఏంటి నాన్న విషయం అని అడుగుతూనే, నాన్న ముందుగా నీకో విషయం చెప్పనా, ఈరోజు నేను కాలేజీలో కాలేజ్ మిస్ పోటీలో విన్నర్గా నిలిచాను అంటూ తన చేతిలో టోపీని తండ్రికి చూపించింది. వెరీ నైస్ ప్రసన్న, జీవితంను కూడా నువ్వు గెలవాలని నీకు పెళ్లి సంబంధం చూశాను. దాని గురించే మేమంతా మాట్లాడుకుంటున్నాం అన్నారు తండ్రి. ఒక్కసారిగా షాక్ అయింది ప్రసన్న. అప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న, నేను ఇంకా చదువుకోవాలి, నాకొద్దు అంటూ గారంగా చెప్పింది ప్రసన్న. చూడు ప్రసన్న, తండ్రిగా నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి నెరవేరాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అయినా అబ్బాయి చాలా మంచోడు, మనకు దగ్గర చుట్టం కూడా. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు కావలసినంత చదువుకోవచ్చు అంటూ భరోసాగా పలికాడు తండ్రి. కానీ నాన్న, నాకు ఇష్టం లేదు, కాస్త టైం ఇవ్వండి వేడుకోలుగా మళ్ళీ అభ్యర్థించింది ప్రసన్న. లేదు ప్రసన్న, నా మాట నువ్వు విని తీరాల్సిందే అంటూ ఖరాఖండిగా చెప్పారు నాన్న. వారం రోజుల్లో అన్నీ పూర్తయ్యాయి. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఘనంగా పెళ్లి జరిగిపోయింది. భర్తగా సుధీర్ ఆమె జీవితంలోకి ప్రవేశించారు. ఆమె ఆనందాలకు మొదట్లో అడ్డు చెప్పకపోయేసరికి ఆమె ఎంఏ బిఈడి డిగ్రీ వరకు చేసేసింది. ఉన్నత చదువుల కొరకు ముందుకు వెళ్లాలనేసరికి ఆయన ఒప్పుకోలేదు. అయితే సాధారణ గృహిణిగా మిగిలిపోయింది. వారి అనురాగానికి 2 బిడ్డలు. వాళ్ళని చూసుకుంటూ తల్లిగా ఎంతో ఉప్పొంగిపోయింది.
తన జీవితంలో చాలా రాజీ పడింది. అందుకే చిన్న వయసులోనే తల్లిగా గర్వపడేది. ప్రసన్న చాలా సెంటిమెంటల్ భార్య. తన కుటుంబం గురించి ఎవరైనా ఏదైనా చిన్న విషయం అన్నా కూడా ఇట్టే నొచ్చుకుంటుంది. పెళ్ళైన తరువాత ఫ్రెండ్స్తో మాట్లాడడం మెల్లగా తగ్గించేసింది. తనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే కథలు చదవడం ప్రారంభించింది. అవి ఆమెకు కొత్త ఊరటనిస్తూ వచ్చాయి. ఈ కార్యక్రమంలోనే బాలా పరిచయం అయ్యాడు. అతనితో అన్ని విషయాలు షేర్ చేసుకునే అంతగా వారి పరిచయం మారింది. ఆమె మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. తాను ఎప్పటికైనా ప్లే స్కూల్ నడపాలని కోరుకుంటున్నానని చెప్పింది. తన పిల్లలతో పాటు ఆ చిన్నపిల్లల్ని కూడా సాకుతూ మరింత తల్లి ప్రేమను పొందాలని ఆరాటపడుతున్నానని చెప్పుకొచ్చింది. బాలాకు తన ఆశయం చాలా బాగా నచ్చింది. అందుకే ఆమెకు తనకు తోచిన గైడెన్స్ ఇవ్వడం కూడా చేశాడు. ఎప్పటికైనా తాను ఉన్నంతగా ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆ స్నేహంతోనే ఆమె కథను ధైర్యంగా అక్షరీకరించాడు. అది 10 మందికి స్ఫూర్తిగా ఉంటుందని భావించాడు. ఆ రోజు లక్ష్మీప్రసన్న పెళ్లి రోజు. ఏ రోజు కూడా తనకు ఇది కావాలని భర్తని అడిగింది లేదు. చిన్న వయసులోనే తన ఆనందాలను త్యాగం చేసి తండ్రి మాట కోసం సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ రోజు నుండి తన భర్త, పిల్లల ఆనందం కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంది. ఆఫీస్కి హడావిడిగా తయారవుతున్న సుధీర్ని, ఏమండి, ఈరోజు మన పెళ్లి రోజు, మీరు త్వరగా వస్తే సాయంత్రం గుడికి వెళ్దాం అంది. ఆయన మాత్రం సరే, ట్రై చేస్తాను అన్నారు కన్ఫామ్గా చెప్పకుండా. తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి రోజు సందర్భంగా ఉదయం నుండి తెగ కాల్స్ చేసి విషెస్ చెప్తున్నారు. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. సాయంత్రం 6 గంటలైంది. చక్కగా ముస్తాబాయ్ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. పిల్లలు ఒకటే హడావిడి చేస్తున్నారు. వారిని సముదాయిస్తూనే నాన్న వస్తే మనం బయటికి వెళ్తాం అంటూ చెప్పుకొచ్చింది. గంటలు గడిచాయి. ఆయన నుండి ఫోన్ కూడా రాలేదు. చాలా విసుగు చెందింది. కనీసం పెళ్లి రోజును కూడా ఈ మనిషికి నేను గుర్తులేనా అనుకుంటూ బాధపడింది. పిల్లలకు అన్నం తినిపించి వారిని నిద్రపూడ్చింది. తాను మాత్రం సమయం వంకే చూస్తూ భర్త కోసం వెయిట్ చేసింది. సమయం రాత్రి 9 గంటలైంది. బైక్పై భర్త రావడం గమనించింది. గబగబా వెళ్ళి గేట్ ఓపెన్ చేసింది. ఆయన నీరసంగా ఉండడం చూసి ప్రశ్నలు వేయలేకపోయింది. భోజనం చేస్తారా అని అడిగింది. లేదు ప్రసన్న, కాస్త జ్యూస్ ఉంటే తీసుకురా అన్నాడు అతను. అది తాగి ఫ్రెష్ అప్ అయి బెడ్పై నిద్రించారు. ప్రసన్నకు మాత్రం ఏమీ అర్థం లేదు. కాస్త అసంతృప్తితోనే ఆయన పక్కన ఓ పక్కకు తిరిగి పడుకుని వేల ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఆ రోజు ఆదివారం. సూర్యోదయం కాగానే యథావిధిగా తన పనుల్లోకి ప్రవేశించింది ప్రసన్న. ఆలస్యంగా లేచారు సుధీర్. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి హాల్లో కూర్చున్న భర్తకు వద్దకు వెళ్ళి, నేను ఏ రోజు మిమ్మల్ని ఏమీ కోరింది లేదు. కానీ నిన్న మన పెళ్లి రోజని గుడికి వెళ్ళాలి, త్వరగా రమ్మన్నాను. మీరు ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చారు. కనీసం ఈ చిన్న కోరికను కూడా తీర్చలేకపోయారు. నాకు చాలా బాధగా ఉంది అంది ప్రసన్న. ఐఎమ్ సారీ ప్రస్సు, నేను నిన్న ఆలస్యంగా వచ్చిన. ప్రతిరోజు నిన్ను ప్రశ్నించే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నావు. అందుకే ఇన్నాళ్ళు మన జీవిత ప్రయాణంలో నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నేనెందుకు ఆలస్యంగా వచ్చానో ఇప్పటికైనా తెలుసుకోవాలని లేదా అన్నాడు భర్త. అదేమిటో మీరే సెలవివ్వండి, కొత్తగా వ్యంగ్యంగా అంది ప్రసన్న. మాటలతో చెప్పడం దేనికి, నువ్వే చూడు అంటూ టేబుల్పై ఉన్న పేపర్లను తన చేతిలో పెట్టాడు. ఏంటివి అని అమాయకంగా ప్రశ్నించింది ప్రశ్న. ఇది నీ కలల సహకారానికి నేను ఇచ్చే పెళ్లి కానుక అన్నాడు అతను. అంటే మళ్ళీ ప్రశ్నించింది. నీకు ఎప్పటి నుండో ప్లే స్కూల్ పెట్టాలనే కోరిక ఉంది కదా అన్నాడు అతను. ఆ మాటకు ఆమె ఆశ్చర్యపోయింది. మీకెలా తెలుసు అని ప్రశ్నించింది. నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడని నేను విన్నాను. అందుకే ప్లాన్ చేసి నేను ఈ ప్రాపర్టీ కొన్నాను. రిజిస్ట్రేషన్ చేయిస్తూ వస్తుండగా ఎవరికో రేర్ బ్లడ్ గ్రూప్ అవసరం పడడంతో అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అందుకే రాత్రి కాస్త అంత లేటుగా అలసటగా ఉండి పడుకున్నాను. ఐఆమ్ సో సారీ డియర్ అన్నాడు ప్రేమగా. ఆ మాటలకు ఆమె ఏం మాట్లాడాలో కాసేపు అర్థం కాలేదు. హలో ప్రసన్న అంటూ ఆమె భుజాలను పట్టి కుదిపి, ఏంటి ఆలోచిస్తున్నావు? టేక్ దిస్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగ్స్ టు యూ అన్నాడు అతను. నో, దిస్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగ్స్ టు అవర్స్ అంటూ నవ్వేసింది ప్రసన్న. ఆ క్షణాన పెళ్లి కానుక కంటే తన భర్త చేసిన బ్లడ్ డొనేషన్ గొప్ప కానుకగా ఆమెకు అనిపించింది. హాల్లో కూర్చుని సీరియస్గా కథ రాసుకుంటున్నాడు బాల. టేబుల్ పై ఫోన్ మోగుతూ ఉంది. లిఫ్ట్ చేయబోయి స్క్రీన్ వంక చూశాడు. డిస్ప్లేలో ప్రసన్న పేరు కనిపించింది. సందేహంగా లిఫ్ట్ చేసి, హలో మేడం చెప్పండి అన్నాడు. ఏంటి చెప్పేది?
నేను చేయడం మానేస్తే నువ్వు మానేస్తావా, అసలు నీకు బుద్ధుందా అంటూ మళ్ళీ క్లాస్ పీకడం మొదలుపెట్టింది. అది కాదు మేడం అంటుండగానే, మేడం ఏంటి మేడం, కాల్ మీ ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న అంది. ఆ మాటకు బాల మనసు కాస్త తేలికపడి అతనిలో తానే నవ్వుకున్నాడు. ఏంటో చెప్పండి, హుషారుగా ఉన్నారు అన్నాడు. ఏమీ లేదు, మీ ప్రతి మాట నాకెప్పుడూ గుర్తుంటుంది. నిన్న నా పెళ్లి రోజు. మీ సార్ నాకు పెళ్లి కానుక ఏమిచ్చారో తెలుసా అంది. అది కూడా మీరే సెలవివ్వండి అన్నాడు బాల. నా ప్లే స్కూల్ కలను నెరవేర్చుకోవడానికి అవసరమైన ప్లేస్ కొన్న పేపర్స్ అంది హుషారుగా. అవునా, కంగ్రాచ్యులేషన్స్. అయితే మీ ఉన్నతి మీ పెళ్లి కానుకతో ప్రారంభమైందన్నమాట అన్నాడు బాల. అది సరే గాని పెళ్లి రోజున విష్ చేయాలని కూడా తెలీదా? మళ్ళీ సీరియస్గా అడిగింది. అనుకున్నాను కానీ అంటూ నసిగాడు బాల. అయితే ఇప్పుడు చెప్పు, ఆర్డర్ వేసింది ప్రసన్న. ఇక ఆలస్యం చేయకుండా విషెస్ చెప్తూ మాటలను కంటిన్యూ చేశాడు బాల. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.